అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహిల్ కరీం అమ్మా బాద్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ సృష్టికర్త, నిఖిల జగతికి యజమాని, పోషకుడు మరియు మానవుల యొక్క ఆరాధనలకు అర్హుడైనటువంటి సర్వ సృష్టికర్త దైవ యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు అత్యంత శుభ సమయం. ఎందుకంటే మనం ఎంతో మందిని నాయకులను చూస్తూ ఉన్నాము. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనందరి సమక్షంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ప్రజా సేవకులుగా ప్రజల మధ్యలో ఉండి కామన్గా మనం ఏం చేస్తామంటే ముస్లిమ్స్ అతిథుల కింద వారిని కేకేస్తాం. కలవర్గం సభ్యులు, శాసనసభ్యులైనటువంటి మన ఎమ్మెల్యే గారు ఆయన మనకి ఆతిథ్యం ఇచ్చి మనల్ని అతిథి కింద పిలిపించి భారత జాతి ఐక్యతను చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి గుణము కలిగినటువంటి ఆయనను కొనియాడుతున్నాను. సోదరులారా, ఎందుకంటే నాయకులు అంటే ప్రజల్లో ఉండేవారు, పేపర్లో ఉండేవాడు. కానీ ఆయన సేవకుడిగా ప్రజల మధ్యలో కూర్చొని సామాన్యుల ఒకరిగా నేను నా జీవిత అంకితాన్ని ప్రజల సేవ కోసమే అర్పణ చేస్తానన్నటువంటి గొప్ప మహోన్నతమైన సాక్ష్యం ఇచ్చినటువంటి శాసనసభ్య నియోజకవర్గానికి దొరకటము, అందులో నాకు అవకాశం దొరకటము, ఇదంతా కూడా విధాత సంకల్పము. కాబట్టి సోదరులారా, భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, మన జాతి యొక్క ప్రత్యేకత. అలాంటి ఈ తరుణంలో మీరందరూ కూడా ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ కూడా హాజరయ్యాం. సార్, నేను చెప్తున్నాను, కామన్గా మీరు అందరూ కూడా ముస్లింలు ఇఫ్తార్ విందు చూశారు. ఈ రోజు మనం చేసుకుంటున్నాం భారతీయుల ఇఫ్తార్ విందు. ఏమిందంటే భారతీయుల ఇఫ్తార్ విందు మనం చేసుకుంటున్నాం. మహాశైలారా, గమనించండి, మనందరం కూడా మన సృష్టికర్త అయినటువంటి దైవం ఎవరో ఏ విధంగా గుర్తించాలో చూడండి. సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడు. ఆయన పుట్టడు, కనిపించడు, మరణించడు, సృష్టికి అతీతంగా ఉన్నాడని మన దైవ గ్రంథాలు ఒక ఉమ్మడిగా చెప్తున్నాయి. అలాంటిది ఒక గుణనామమైనటువంటి భగవద్గీత శాస్త్రము 10వ అధ్యాయం 8వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడుతుంది. యో మామజిమనాథం చవేతి లోకమహేశ్వరం అసమ్మూఢశ్యమర్థేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేని వానిగాను, అనాథ రూపినిగాను, సమస్త లోకములకు నియామకులను తెలుసుకున్నాడో అట్టి వాడు మనుషుల జ్ఞానము లేని వాడై సర్వ పాపం నుండి లెస్సగా విడుపడుచున్నాడు. మానవ జన్మ పాపరహితం అవ్వాలంటే సృష్టికర్త జన్మ రహితుడని నమ్మాలని 5000 సంవత్సరాల పూర్వం భగవద్గీతా శాస్త్రం చెప్పింది. ఇదే విషయాన్ని బైబిల్ శాస్త్రం సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యంలో, దేవుడు అబద్ధమాడుట కాని మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు, దేవుడు మనిషిగా రాడు, మనిషి దేవుడు కాలేడు అని విషయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇదే విషయాన్ని ఖురాన్ గ్రంథంలో 112వ అధ్యాయము 3వ వాక్యంలో లం యలిద్ వలం యూలద్, ఆయనకి ఎవ్వరు సంతానము లేరు, ఆయన ఇంకొకరికి సంతానముగా లేడనేటువంటి విషయాన్ని చెప్తుంది. దేవుడు ఒకే ఒక్కడు, పుట్టడు, ఆయన కనిపించడు. భగవద్గీత శాస్త్రంలోని 7వ అధ్యాయం 24వ శ్లోకంలో అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజహనంతో మమావ్యయమనుత్తమం. నాశరహితమైనట్టు, సర్వోత్తమైనట్టు, ప్రకృతికి పరమైన శీలన్నట్టు నా స్వరూపము తెలియని అవేకులు అవ్యక్త రూపుడునకు నన్ను పంచభౌతిక దేహములు పొందిన వారిగా తలంచుతున్నారు. చూసారండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు పంచభూతాలలో ఒకడు కాదు, పంచభూతాలకు అతీతుడు. ఆయన మీరు ఎవరో చూడలేరు. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, సర్వశక్తి గల దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. గోచరం అంటే కనిపించేది, అగోచరం అంటే కనిపించని వాడు. ఖురాన్ గ్రంథంలో 6వ అధ్యాయం 103వ వాక్యంలో చెప్పబడుతుంది, లా తుద్రికుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సారు. మీ చూపులు ఆయన అందుకోలేవు, ఆయన సమస్తము చూస్తున్నాడు. సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి. ఈ సమస్త సృష్టిలోని సమస్త ప్రాణి
ప్రాణికోటులు నశించేవే, ఆ సృష్టికర్త మాత్రం నశింపులేని వాడు. సకల యుగములో రాజయ్యుండి అక్షయుడు అదృశ్యుడనగు ఆ దేవునికి యుగ యుగములు మహిమయు కలుగునుగాక. అక్షయుడు అదృశ్యుడు. క్షయము అంటే నశించేది, అక్షయం అంటే నశింపులేని వాడు, దృశ్యం అంటే కనిపించేది, అదృశ్యం అంటే కనిపించిన వాడు ఒకే ఒక్కడు అనే విషయాన్ని బైబిల్ శాస్త్రం చెప్తుంది. ఇదే విషయాన్ని సృష్టిలో ఉన్న సమస్తము నశించేది ఒక అల్లాహ్ తప్పని విషయాన్ని పురాణ గ్రంథం కూడా చెప్తుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, సృష్టికర్త అయినటువంటి దైవము ఒకే ఒక్కడు, పుట్టడు, కనిపించడు, మరణించడు. ఇది ఆయనని అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తున్నాం, సంస్కృత భాషలో సర్వేశ్వర అని పిలుస్తున్నాం, హిబ్రూ భాషలో యెహోవా అని పిలుస్తున్నాం. ఇక్కడ భారత జాతి ఐక్యతకు ముస్లింలు ఒకవేళ అల్లాహ్ అని పిలిస్తే హిందువులు ఏమనుకోవాలి? మా సర్వేశ్వరుని పిలుస్తున్నారు. క్రైస్తవులు ఏమనుకోవాలి? మా యెహోవా అని పిలుస్తున్నారు అనుకోవాలి. అలాగే హిందువులు ఓ సర్వేశ్వర అని పిలుస్తుంటే ముస్లింలు, క్రైస్తవులు మా అల్లాహుని, మా యెహోవాని పిలుస్తున్నారు అనుకోవాలి. సోదరులారా, ఈ పిలుపుకి అర్థం తెలియక చూడండి, నాకు దాహంగా ఉంది అన్నాను. ఒక ఆయన అంటున్నాడు, గురువుగారు ఈ మంచిని తాగండి అన్నారు. ఇంకొక ఆయన అంటున్నారు, నాకు అబ్బాయి పానీ పీలు అంటున్నారు. ఇంకొక అంటున్నారు, నో 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 వాటర్ పీల్, డ్రింక్ ఆఫ్ వాటర్. ఇప్పుడు నేను దాహం తీరాలండి, మంచిని తాగాల, పానీ తాగాల, వాటర్ తాగాల. కాబట్టి సోదరులారా, భావాన్ని తెలుసుకోమని ధర్మం చెప్తుంది. అల్లాహ్ అని అరబీ పిలిచిన, సర్వేశ్వరుడని సంస్కృతంలో పిలిచిన, యెహోవా అని హిబ్రూ భాషలో పిలిచిన, మన జనన మరణాలకు కారకుడైనటువంటి ఆ దైవాన్ని యథార్థాన్ని తెలుసుకుని ఆ దైవం పంపించవలసిన మహనీయులను, పుణ్యపురుషులను, శ్రీరాముల వారిని, శ్రీకృష్ణుల వారిని, యేసుక్రీస్తు వారిని, మొహమ్మద్ ప్రవక్త వారిని వీళ్ళ గురువులుగా విశ్వసించి అనుసరిస్తే మన జాతి ఐక్యతతో వర్ధిల్లుతుంది. మనం వసుదైక కుటుంబంలో ఏకమై ఈ ప్రపంచాన్ని కాదు, అంతా కూడా మనం ఆధ్యాత్మికంగా ఆదర్శవంతమైనటువంటి ఆదర్శాన్ని మన భారత జాతిని కూడా మనం నిలపగలుగుతాము. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మరి గౌరవమైనటువంటి ఎమ్మెల్యే గారికి మనస్పూర్వకంగా ముస్లిం సోదరులందరి తరపు నుంచి కూడా భారత జాతి ఐక్యతను చాటి చెప్పినందుకు ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ముగిస్తున్నాను. సర్వ సృష్టికర్తన దైవం మనందరి జీవితాల్లో శాంతిని, శుభాలను వర్షింపజేయుగాక.